పుష్ప సినిమాలో ఎర్రచందనం తలనింపును గుర్తు చేసేలా కంటైనర్లో ప్రత్యేక రహస్య అరలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయల విలువైన గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. స్టేట్ ఈగిల్ ఫోర్స్, కొత్తగూడెం టాస్క్ ఫోర్స్, నార్కోటిక్ కంట్రోల్ సెల్ సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో ఈ 2,62,00,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి ఏపీ, తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు సాగుతున్న గంజాయి అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్వర్క్పై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్టేట్ ఈగల్ ఫోర్స్, కొత్తగూడెం టాస్క్ ఫోర్స్, నార్కోటిక్ కంట్రోల్ సెల్ సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భారీ గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో సారాపాక ఐటీసీ పేపర్ బోర్డ్ సమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానాస్పద కంటైనర్ను ఆపి పరిశీలించారు. కంటైనర్లో ప్రత్యేకంగా నిర్మించిన రహస్య అరల్లో భారీ మొత్తంలో గంజాయిని దాచి ఉంచినట్లుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 2,62,00,000గా పోలీసులు అంచనా వేశారు. ఒడిశాలోని మాల్కన్గిరి జిల్లా అటవీ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి ఆంధ్రప్రదేశ్లోని తులసిపాక ప్రాంతానికి తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా సిద్ధం చేసిన కంటైనర్లో ఉత్తరప్రదేశ్కు తరలించేందుకు స్మగ్లర్లు ప్లాన్ చేశారు. ఈ సమాచారం ముందుగానే అందుకున్న ఈగిల్ ఫోర్స్ అధికారులు నిఘా ఏర్పాటు చేసి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు వారి సహచరుల పాత్రపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా గత కొంతకాలంగా విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా సంబంధించి అవుతుంది. ప్రధానంగా ఒరిస్సా నుంచి కూడా ఈ గంజాయి సంబంధించి ఎక్కువగా బయటికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఏపీ మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్కి సంబంధించి కూడా ఈ గంజాయి అక్రమంగా రవాణా అవుతుంది. మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ లారీ సంబంధించి, కంటైనర్ లారీ సంబంధించి గంజాయి అక్రమ దందాకు సంబంధించి ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే మనం ఇసుక దందా విషయంలో ఏ విధంగా కంటైనర్స్ ఉపయోగిస్తున్నారో, గంజాయి అక్రమ దందా విషయంలో కూడా ఇదే కంటైనర్ సంబంధించి ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కంటైనర్ సంబంధించి భారీ ఎత్తున, అంటే పైభాగం సంబంధించి వరకు ఎవరికి అనుమానం రాకుండా ఒక పుష్ప సినిమా తరహాలో పక్క ప్లాన్గా కూడా ఈ గంజాయి తరలించేందుకు వాళ్ళు ఒక డిజైన్లుగా దీన్ని తయారు చేశారు. మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తే ఈ లోపలి భాగం కేవలం 3 అడుగుల భాగం వరకే దీన్ని వీళ్ళు ఇక్కడ గంజాయి సంబంధించి వాడుతుంటారు. మిగతా మొత్తం సరుకు సంబంధించి, రవాణాకు సంబంధించి వాడుతుంటారు. ఈ 3 అడుగులు సంబంధించి ఒకసారి మనం చూపించే ప్రయత్నం సంబంధించి చేద్దాం. ఎందుకంటే ఇది ప్రధానంగా ఒరిస్సా సంబంధించి ఈ మొత్తం దీనికి స్కెచ్ అంతా ఈ గంజాయి అక్రమ దందాకు సంబంధించి ఒరిస్సా దీని కీలక పాత్ర సంబంధించి వస్తుంది. అయితే దీంట్లో ఈ గంజాయి దందాలో కీలక ముఠాలు మాత్రం ఏపీకి చెందిన వాళ్ళు సంబంధించి ఉన్నారు. ఏపీ సంబంధించిన ముఠాల సహకారంతోనే ఈ గంజాయి అక్రమ దందా సంబంధించి సాగుతూ వస్తుంది. అయితే ఈ బూర్గంపాడు మీదుగా ఉత్తరప్రదేశ్కు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కూడా స్పెషల్ పోలీసు సంబంధించిన టీమ్స్, ఈగల్ ఫోర్స్తో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్సు, ఖమ్మం రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సెల్ సంయుక్తంగా సంబంధించి ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో 2,62,00,000 విలువ చేసే గంజాయి సంబంధించి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 525 కేజీల సంబంధించి గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 3 అడుగులు, కేవలం ఈ 3 అడుగుల వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ ర్యాక్ సంబంధించి తరలింపులో ఈ 3 అడుగులు ఈ సపరేటు సంబంధించి వీళ్ళు చేశారు. ఈ 3 అడుగుల నుంచి ఇంత హైటు మనం ఒకసారి చూస్తే దీన్ని సపరేట్గా చేస్తారు. దీన్ని డంప్ చేసేది కూడా పైనుంచి మాత్రమే డంప్ చేయాలి. ముందు భాగం, అవతల భాగం మొత్తం వేరే సరుకులు సంబంధించి, వాళ్ళ పర్మిషన్ ఉండే సరుకులు సంబంధించి మాత్రం అవి అందులో కనిపిస్తాయి. దీంతో ఎవరికి అనుమానం రాకుండా పక్క ప్లాన్ ప్రకారం సంబంధించి కూడా చేస్తారు. దీన్ని అంతా పక్క డిజైన్ సంబంధించి చేసుకోవడం జరిగింది. ఇది గత కొంతకాలంగా కూడా ఈ పక్క ప్లాన్తో కూడా ఈ గంజాయి సంబంధించిన ముఠాలు ఎవరికి దొరకకుండా చాలా వ్యూహాత్మకంగా చేస్తూ వస్తున్నారు. చాలా పెద్ద నెట్వర్క్, చాలా పెద్ద కోట్లలో సంబంధించిన బిజినెస్. ఎక్కువగా యూపీకి సంబంధించి, మహారాష్ట్ర, యూపీకి కూడా ఈ గంజాయి సంబంధించి తల్లివెళ్తుంది. చాలామంది యూత్ సంబంధించి ఎక్కువగా ఈ గంజాయి మత్తులో కూడా చిత్తవుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మాత్రం ఇవి ఆగని పరిస్థితి ఏర్పడింది. మొత్తాన్ని మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా రోజు రోజుకి ఎక్కువ ఈ గంజాయి అక్రమ దందా నడుస్తున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి ఎప్పటికప్పుడు
రానున్న రోజుల్లో కూడా ఈ గంజాయి అక్రమ దందాకు అరికట్టడం కోసం అనేక టీమ్స్ సంబంధించి స్పెషల్ టీమ్స్ కూడా నడిపిస్తామని కూడా పోలీసులు సంబంధించి చెప్తున్నారు. ఇటీవల ఈ 6 నెలల్లో కూడా పెద్ద ఎత్తున కూడా గంజాయి పట్టుకున్నారు. అయితే ఇంత భారీ ఎత్తున మాత్రం పట్టుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. కెమెరా పర్సన్ సతీష్తో అందరూ సాక్షి టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తనిఖీల్లో చిక్కకుండా ఉండేందుకు స్మగ్లర్లు సరికొత్త ఎత్తుగడ వేశారు. భారీ కంటైనర్ లోపల బయటకు కనిపించని విధంగా రహస్య అరలు ఏర్పాటు చేసి అందులో గంజాయి ప్యాకెట్లను దాచి తరలించే ప్రయత్నం చేశారు. సాధారణ తనిఖీల్లో గుర్తించడం కష్టమయ్యేలా రూపొందించిన ఈ వ్యవస్థ పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులు కంటైనర్ను పూర్తిగా తనిఖీ చేసి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల నుంచి ఏపీ, తెలంగాణ మీదుగా ఉత్తర భారత రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసు వెనుక అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ నెట్వర్క్ పనిచేస్తోందని భావిస్తున్న అధికారులు ప్రధాన సూత్రధారులు, ఆర్థిక లావాదేవీలు, రవాణా మార్గాలపై దర్యాప్తును విచారిస్తున్నారు. ఇక మన్యం ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు సరిహద్దు చెక్పోస్టుల వద్ద నిఘాను మరింత పెంచినట్లుగా వెల్లడించారు. కంటైనర్లో ఈ గాంజాని దాడడం కోసం అని చెప్పేసి ఒక స్పెషల్ ఛాంబర్ తయారు చేశారు. ఆ గాంజాయి తీసుకొచ్చి ఛాంబర్ ఫిల్అప్ చేశారు. వస్తుంటే దానికి మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి లారీని ఆపి చెక్ చేస్తే దాంట్లో సుమారుగా 580 kgs గాంజా ఉంది. అది ఇంటర్నేషనల్ మార్కెట్లో సుమారు 3 కోట్ల వరకు ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు 4 అదుపులోకి తీసుకున్నాము. ఇంకా కొద్దిమంది కూడా దీనికి సంబంధించిన వాళ్ళు పరాలు ఉన్నారు. వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఇంకా దీని వెనకాల ఎవరున్నారో పూర్తి వివరాలు రాబడతాం. కంటైనర్లో రహస్య అరలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయల విలువైన గంజాయిని రాష్ట్రాల మధ్య తరలిస్తున్న స్మగ్లర్ల కొత్త విధానం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ కేసుతో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ నెట్వర్క్పై కీలక ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. ముఠాతో సంబంధాలున్న మరికొందరిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.